సుందరయ్య విజ్ఞాన కేంద్రం జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ కార్మిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కాలకోటి రామన్న అన్నారు. ఈ మేరకు బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు కాలకోటి రామన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల యాదగిరి హాజరయ్యారు. తెలంగాణ కార్మిక సమైక్య 30 సంవత్సరాలుగా కార్మికుల పరిరక్షణ కొరకు నిరంతరం వారి హక్కుల సాధన కొరకు అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. కార్మికులకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. ఇండ్లు లేని కార్మికులకు ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించేవారన్నారు. ఈరోజు సమావేశం బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇలా రాష్ట్ర కమిటీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఇలా తెలంగాణ కార్మికులు 180% మంది తెలంగాణ కార్మికులే ఉన్నారు. వారికి సరైన హక్కులు వారికి సరైన టైంలో వారికి అందడం లేదు. కావున ఇలా తెలంగాణ కార్మిక సమైక్య తెలంగాణ కార్మికుల పక్షాన ఇలా 180% మంది తెలంగాణ కార్మికులే ఉన్నారు కాబట్టి ఇలా తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, ఉపాధి, ఉద్యోగాలు, భూమి ఈ విధంగా తెలంగాణ ఏర్పడితే ఆనాడు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇలా నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఇలా మాకు కావాల్సినది ఉచితంగా అందవలసిన సమయంలో కొన్ని అందకుండా పోతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగానైతే బుద్ధి చెప్పిందో అదే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయ్యా మీరు గుర్తుంచుకోండి, 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే ఏర్పడ్డ పాలన కేసీఆర్ గారికి ఏ విధంగానైతే బుద్ధి చెప్పిరో అదేవిధంగా మీకు చెప్పకుండా ఉండడానికి మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా తెలంగాణ కార్మికులకు కావలసిన హక్కులు ఇలా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు చేయండి. మరి బాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మికుల పక్షాన పురుడు పోసుకున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం పుచ్చలపల్లి సుందరయ్య ఏదైతే ఆయన పేరున కట్టిన ఈ ప్రాంగణంలో ఇది ఇవాళ తెలంగాణ కార్మిక సమైక్య రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, గ్రామ కమిటీలు ఏ విధంగా మేము ఉండాలనేది ఒక సూచన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికీ ఒక 6 సూత్రాలు పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా వాళ్ళు కొన్నిటిని అమలు చేయకుండా వాటి తుంగల దొక్కుతాళ్ళు వాటి ఖచ్చితంగా అమలు చేయాలనేది తెలంగాణ కార్మిక సమైక్య ఒక డిమాండ్ చేస్తుంది.